ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అయినా నువ్వు ఇంకా పడుకోలేదా? ఓ అంతేనా? నేను నీకోసం ఎంత టెన్షన్ పడిపోయినా తెలుసా? నీకోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి. నువ్వు నమ్మవు అర్జున్, నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? అంజలి ప్లీజ్ ఒక్క 5 minutes ఆగు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వస్తావు కదా? వస్తావు కదా? వస్తాను ప్లీజ్ అంజలి, ఒక్క 5 minutes. ఓకే అర్జున్ యాండి, నాకెందుకో రంగు మారిందనిపిస్తుందండి. ఒక్కసారి విప్పి చూద్దామండి. ఎందుకు అలా తొందరపడతావు? అబ్బా అది కాదండి, ఒకవేళ అది రంగు మారుంటే అనవసరంగా దెయ్యం ఉన్న ఇంట్లో మనం దానికోసం ఎదురు చూస్తున్నట్టుంటుంది కదా అంటున్నా. అబ్బా అమ్మా, లేనిపోయి ఊహించుకొని అనవసరంగా మమ్మల్ని భయపెట్టకు. ఆ మంత్రగాడు చెప్పిన సమయానికి ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. అనవసరంగా తొందరపడటం ఎందుకు? వెయిట్ చేద్దాం. అవునత్తయ్య, ఒకవేళ విభూతి తీసిన తర్వాత దయ్యం వస్తే మనకెలా తెలుస్తుంది? అమ్మో, అలా మాత్రం జరగడానికి వీల్లేదు. మనం 12 గంటల వరకు వెయిట్ చేద్దాం. అర్జున్ అయ్యిందా? అర్జున్ యాండి, మళ్ళీ ఏమిటి? ఒకవేళ నేను అన్నది నిజమై దెయ్యం ఆల్రెడీ లోపలికొచ్చేసి మన మధ్య తిరుగుతుందంటే అమ్మో. మన పరిస్థితి ఏంటండి? మన పరిస్థితి కాదే, నీ పరిస్థితి దరిద్రంగా ఉంటుంది. ఆ ఎందుకు? నేనేం చేశాను? చేసిందంతా నువ్వే కదా. ఆ దయ్యం ఉనికిని కనుక్కోవాలని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళింది నువ్వేగా. మమ్మల్ని అందరినీ ఒప్పించి ఈ పరీక్ష పెట్టింది నువ్వే కదా. అందుకే దయ్యం ఫస్ట్ నిన్నే చంపిస్తుంది. అబ్బా నాన్న, అసలే మేమంతా టెన్షన్తో చేస్తుంటే మధ్యలో మీ కూడా ఏంటి? కాసేపు సైలెంట్గా ఉండండి. అగ్రజ, ఒకవేళ విభూతి ఎర్రగా మారి ఇంట్లో దయ్యం ఉందని రుజువైతే మనం వెంటనే స్వామీజీ గారిని కలవాలి కదా. అవును, ఆ విషయం దయ్యానికి తెలిస్తే మనల్ని చంపేస్తుందంటావా? అబ్బా లేనిపోయిన అనుమానాలతో నువ్వే ఆ దయ్యానికి ఐడియాలు ఇచ్చేలా ఉన్నావు. నీకు దండం పెడతాను, 10 నిమిషాలు అందరూ సైలెంట్గా ఉండండి. ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నా నేను. థ్యాంక్స్ అర్జున్. ఎందుకు అంజలి? నేను నీతో ఏకాంతంగా ఉండాలని అడగగానే నన్నింత దూరం తీసుకొచ్చినందుకు నీకు కూడా థ్యాంక్స్ అంజలి. నాకెందుకు థ్యాంక్స్ అర్జున్? నేను అడగగానే నువ్వు మారిపోయి అందరితో మంచిగా ఉన్నందుకు, ఎవరికి ఏ హాని తలపెట్టనందుకు. అదేంటి అర్జున్, మన ఇంట్లో వాళ్ళకి నేనెందుకు హాని చేస్తాను? అంటే నా ఉద్దేశం, ఇంట్లో వాడితో గొడవ పెట్టుకోకుండా మంచిగా ఉంటున్నావని చెప్పానంతే. ఓ అదా, నువ్వు అడగాలే కానీ ప్రాణమైనా ఇచ్చేస్తాను అర్జున్, ప్రాణాలైనా తీసేస్తాను. అంత అవసరం రాదనుకో,
అంజలి ఏమైంది అర్జున్? ఏదో చప్పుడైనట్టు అనిపించింది అంజలి. నీకు వినిపించలేదా? ఎంత నిశ్శబ్దంగా ఉంటే చప్పుడైందని చెప్తున్నావేంటి అర్జున్? ఆ, అది కాదు, నాకు వినిపించినట్టు అనిపిస్తేను. ఈరోజు మన ఏకాంత సమయాన్ని ఎవ్వరూ చెడగొట్టలేరు అర్జున్. మన మధ్యలో ఎవ్వరొచ్చినా వాళ్ళని వదిలిపెట్టను. నువ్వు భయపడకు, నీకు తోడుగా నేనున్నాను కదా. నాకు తోడుగా నువ్వున్నావు. యాండి విభూతి మూట కదులుతుందండి. అసలు ఈ భయంతో చూస్తుంటే నీ రన్నింగ్ కామెంటరీ అవసరమా? ఇంకా 5 నిమిషాల టైం ఉంది కదా, ఆగలేవా? కాదు, రేయ్, వెంకట్. ఇట్రా, అది గడియారం సౌండ్. యాండి స్వామీజీ గారు చెప్పిన టైం అయిందండి, వెళ్ళి చూద్దామా? సరే చూద్దాం, పదండి పదండి పదండి. అర్జున్, అబ్బా, అమ్మ తలనొప్పి. అర్జున్, అమ్మా, అర్జున్, అర్జున్, అర్జున్ ఏమైంది? అమ్మా, అర్జున్ నిన్నే. తలనొప్పి. అర్జున్. అమ్మా, అమ్మా, తలనొప్పి. అయ్యో, అర్జున్, ఇంత సడన్ గా నొప్పి. తలనొప్పి ఏంటి అర్జున్? ఆ, ఏంటి అర్జున్? ఆ, అర్జున్, అమ్మా, అంజలి, తలనొప్పి. ఏమైంది? అయ్యో, అర్జున్, పగిలిపోతుంది అంజలి. అయ్యో, సడన్ గా తలనొప్పి ఏంటి అర్జున్? అంజలి, అర్జున్,
అంజలి అయ్యో తలనొప్పి. అర్జున్ పద హాస్పిటల్కి వెళ్దాం. అంజలి ప్రాణం పోయేలా ఉంది. హాస్పిటల్కి వద్దు అంజలి. నేను ఒక్కడికి కూడా ముందుకు వేయలేను. నా వల్ల కావట్లేదు. అయ్యో నిద్ర కావాలి. సరే, పద నిద్ర అర్జున్. కావాలి. లే. అర్జున్. పద అర్జున్. అమ్మా. పద అర్జున్. అమ్మా. ఓ. పద. ఏంటండి ఇది విభూది రంగు మారలేదు. అదే నాకు అర్థం కావట్లేదే. ఒకవేళ నిజంగానే మన ఇంట్లో దయ్యం లేదేమో నాన్న. లేదు పూజ, మన ఇంట్లో ఖచ్చితంగా దయ్యం ఉంది. అలా ఉంటే విభూది రంగు మారాలి కదా వదినా. ఎందుకు మారలేదో రేపు ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇప్పటికే లేట్ అయింది, అందరం వెళ్ళి పడుకుందాం. పదండి. పదమ్మా. ఈ రోజు మన ఏకాంత సమయాన్ని ఎవ్వరూ చెడగొట్టలేరు అర్జున్. అదేంటి అంజలి, అప్పుడే నిద్ర లేచావా? తలనొప్పిగా ఉందన్నావుగా, మళ్ళీ అర్ధరాత్రి ఏమైనా లేస్తావేమోనని రాత్రంతా మెలకువగా ఉన్నా. ఆ, ఏంటి అంజలి, నీకేమైనా పిచ్చా? పడుకోవచ్చు కదా. మరీ అంత అవసరమైతే నేనే లేపేవాడిని కదా. ఆ? నువ్వు రాత్రంతా బాధపడుతుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది అర్జున్? నువ్వు 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 నా ప్రాణం అర్జున్. నీకేం జరిగినా నేను తట్టుకోలేను. అంజలి, అయినా నాకేమవుతుంది అంజలి? ఏమో, రాత్రి నువ్వు బాధతో విలవిలలాడుతుంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా? నీకేం జరిగినా నేను తట్టుకోలేను అర్జున్. అంజలి, అది కాదు, అదే వాష్రూము. వెంటనే వస్తాను. అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. తలనొప్పిగా ఉందన్నా ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం? లీవ్ పెట్టొచ్చు కదా. లీవ్ పెట్టడం కుదరదు అంజలి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కంపల్సరీ వెళ్ళి తీరాలి. ఓకే. అది కాదు అర్జున్, 2 రోజులు మనం ఏకాంతంగా గడపాలని ఇక్కడికి వచ్చాం. నిన్నంతా ఏదో చెప్పి బయటికి వెళ్ళిపోయావు. ఈ రోజైనా నువ్వు నాతోనే గడపొచ్చు కదా. 2 days అని నీతో ఎవరు చెప్పారు? మీరే కదా అత్తయ్య గారికి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తామన్నారు. నేనేదో మాట వరుస కన్నాను. నువ్వు అది నిజం అనుకుంటున్నావా? మనం ఇంకా 1 week ఇక్కడే ఉంటున్నాం. ఏంటి, మనం వారం రోజులు ఇక్కడే ఉండబోతున్నామా? మనము ఆనందంగా గడపాలని ఇక్కడికి వచ్చాం. అలాంటప్పుడు నిన్ను సంతోష పెట్టకుండా ఎలా తీసుకెళ్తాను అంజలి? అయితే ఈరోజు ఆఫీస్ వర్క్ త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేయండి. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్గా ఉంది. ఈరోజు లేట్ అవ్వదు. ఆఫీస్లో మీటింగ్ అయిపోగానే త్వరగా వచ్చేస్తాను.
ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, ఓకేనా? బాయ్. మీరన్నట్టు ఈ విభూతిని గుమ్మానికి కట్టి రాత్రి 12 గంటల వరకు ఎదురు చూసాం స్వామి, కానీ విభూతి రంగు మారలేదు. విభూతి రంగెందుకు మారలేదో మాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా దెయ్యం ఉంది స్వామి. ఆ ప్రేతాత్మ గాలి సోకితేనే విభూతి రంగు మారుతుందన్నారు. ఒకవేళ ఆ దయ్యం గుమ్మం నుండి వెళ్ళలేదేమో స్వామి. అవును స్వామి, మనం ఆ దయ్యం ఉనికిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని తెలిసి ఆ దయ్యం ఇంట్లోనే ఉండిపోయిందేమో. అలా జరిగే అవకాశమే లేదు. ఈ విభూతి రంగు మారలేదంటే ఆ దయ్యం మీ ఇంట్లో లేనట్టే. అయ్యో కపాల స్వామి, మా ఇంట్లో దెయ్యం ఉందని మేమందరం నమ్ముతున్నాం, కానీ మీరెందుకు నమ్మడం లేదు? ఇన్ని రోజులు ఉండొచ్చు, కానీ ఆ విభూతి కట్టే సమయానికి ఆ దుష్ట శక్తి ఇంట్లో లేదు. అబ్బా, లేకపోవడం ఏంటి స్వామి? 6 నెలలుగా మమ్మల్ని పట్టి పీడిస్తుంది. మా అమ్మగారు చెప్పింది నిజమే స్వామి. నిజంగానే ఆ ఇంట్లో దెయ్యం ఉంది. మా ఆవిడని చంపింది కూడా ఆ దెయ్యమే స్వామి. మూర్ఖుడా, మిడిమిడి జ్ఞానంతో నువ్వు చేసిన క్షుద్ర పూజ వల్లే నీ భార్య చనిపోయింది. క్షుద్ర పూజలనేవి అత్యంత ప్రమాదకరమైనవి. ఆ పూజలు చేసే మాంత్రికుడు కఠినమైన దీక్షలో లేకపోయినా మంత్రాలని తప్పుగా ఉచ్చరించిన ఆ దుష్టశక్తుల చేతిలో ఘోరమైన చావు చస్తాడు. ఆ రోజు చావాల్సింది నువ్వు, కానీ అదే సమయంలో నీ భార్య అక్కడ ఉండడం వల్ల మృత్యువు తనని తీసుకెళ్లిపోయింది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడి భార్యను చంపిన దుష్టశక్తి మా ఇంట్లో ఉన్న దెయ్యమే ఎందుకు కాకూడదు స్వామి? ఖచ్చితంగా చెప్పలేను, కానీ మీరందరూ ఇంతగా భయపడుతున్నారు కాబట్టి నేను మరో పరీక్ష చేస్తాను. దాన్ని ఆచరించి చూడండి. ఏంటి స్వామి ఆ పరీక్ష? ఇది అత్యంత ప్రమాదకరమైనది. మీ రక్తంతో ప్రేతాత్మని ఆహ్వానించాలి. ఏంటి స్వామి మీరనేది? రక్తంతో ఆహ్వానించడం ఏంటి? వింటుంటేనే గుండెలు జారిపోతున్నాయి. మరో మార్గం లేదమ్మా. ఈ పరీక్షని సరిగ్గా నిర్వర్తిస్తే మీ ఇంట్లో దయ్యం ఉందో లేదో ఖచ్చితంగా తెలిసిపోతుంది. స్వామి, ఇంత భయంకరంగా కాకుండా కొంచెం ఈజీగా ఏమన్నా టెస్ట్లుంటే చెప్పండి స్వామి. నువ్వు ఊరుకోవే, ఊరుకో. స్వామి, ఖచ్చితంగా తెలుస్తుందంటే తప్పకుండా చేస్తాం. ఏం చేయాలో చెప్పండి స్వామి. ఒక నల్లటి ప్రమిదను తీసుకుని నట్టింట్లో ముగ్గు వేసి అద్దులో ఆ ప్రమిదను ఉంచి వెలిగించండి. మీలో కల్మషం లేని పవిత్రమైన మనసు ఎవరికైతే ఉందో వారి రక్తాన్ని 3 చుక్కల ఆ దీపం ముందు వేయండి. తర్వాత ఏంటి స్వామి? ఇంట్లో ఉన్న అన్ని దీపాలను ఆర్పేసి మీరందరూ చీకట్లో దాక్కోండి. సరిగ్గా అర్ధరాత్రి 12 అవగానే మీరంటున్న ఆ ప్రేతాత్మ ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే అక్కడికి వచ్చి ఆ రక్తాన్ని రుచి చూసి వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా గనక జరిగిందంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఆ ప్రేతాత్మ రక్తం తాగే సమయంలో ఎవరూ దాని కంటపడకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ అదే గనక జరిగితే అలా కంటపడ్డ వాళ్ళని
అంతం చేస్తుంది. సరే కపాల స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. ఏమండి, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సేఫ్గా ఉంటారని గీతను ఇక్కడ తీసుకొచ్చాను. కానీ నేను గీత నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. నిన్నంటే తలనొప్పిని తప్పించుకున్నాను. ఈరోజు ఏం చేయాలి?